చిరుధాన్యాలలో ప్రధానంగా కొర్ర, రాగి, ఒరిగ, ఆరిక, సజ్జ, జొన్న ఈ పంటలని కూడా సామ ఈ పంటలని కూడా చిరుధాన్య పంటలుగా చెప్పుకోవచ్చు. స్వల్పకాలిక ఈ పంటలలో మంచి దిగుబడులు సాధించాలి అంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలి? ముఖ్యంగా ఈ పంటలకు పెట్టుబడి ఎంతవరకు అవుతుంది? ఏ విధంగా రైతుకు ఈ పంటలు అంటే అటు పాడికి, ఇటు పంటకు ఏ విధంగా సహకరిస్తుంది? ఎటువంటి ఉపయోగాలున్నాయి ఈ చిరుధాన్య పంటలు గుండా? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెద్దనాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బిట్రా నవ్యభారతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ సాగులు ఎలాంటి మెలకులు పాటించాలనో రైతులకు తెలియజేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి ఇవాళ చూస్తే చాలా వరకు కూడా ప్రభుత్వం ముందుగానే ఈ చిరుధాన్య పంటలకు వాటి సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో చాలా వరకు కూడా రైతులకు ఈ పంటలపైన అవగాహన కల్పిస్తుంది. ఈ పంటల సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? కీలక దశలో నీటి తడులు ఏ విధంగా అందించాలంటారు? మరి ఈ పంటలు సాగు చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? మారుతున్న కాలంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాలపై శ్రద్ధ చూపుతున్నారు. దీనిలో కూడా చిరుధాన్యాల వైపు మొగ్గు చూపడం వలన చిరుధాన్యాల విస్తీర్ణం పుంజుకుంటుంది. చిరుధాన్యాలలో ప్రధానంగా వాడుకలో ఉన్నవి జొన్నలు, సజ్జలు, రాగులు. వీటిలో గింజల కోసమే కాకుండా పశుగ్రాసం కింద కూడా వేసుకుంటున్నారు. ఇలా చిరుధాన్యాలు రెండు రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటిలో ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేసుకునే వీలు ఉంటుంది. ఖరీఫ్ సాగుకు జూన్ నుండి ఆగస్టు వరకు, రబీ సీజన్ కింద అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవికాలం అయితే జనవరి నుండి ఫిబ్రవరి వరకు చిరుధాన్యాలను బట్టి సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు వేసుకోవాలి అంటే ఏ పొలంలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు? ఈ చిరుధాన్యాలు సాగు చేసుకోవాలంటే తేలికపాటి ఎర్ర నేలలు, మధ్య రకం నేలలు, అదే రాగికి, సామలకైతే తేలికపాటి ఇసుక నేలలు అనుకూలం. కొర్రలకు తేలిక నుండి నల్ల నేలలు అనుకూలం. మరి ఈ పంట వేసుకోవాలంటే రకరకాలుగా విత్తనాలు వేస్తూ ఉంటారు చాలామంది. మరి కొర్ర వేసుకోవాలంటే కొంతమంది 4 కేజీలు వేస్తారు, కొంతమంది 2 కేజీలు వేస్తుంటారు, కొంతమంది 3 కేజీలు వేస్తుంటారు. విత్తన మోతాదును ఎంత మోతాదులో ఏ ఏ పంటలు వేసుకుంటే బాగుంటుందంటారు? చిరుధాన్యాలు జొన్నలైతే 3 నుండి 4 కేజీల వరకు ఒక ఎకరాకి వేసుకోవచ్చు. సజ్జలు కేజీన్నర నుంచి 2 కేజీల వరకు సజ్జలు వేసుకోవచ్చు ఒక ఎకరాకి. రాగి 3 నుండి 4 కేజీల వరకు వెదజల్లే పద్ధతిలో ఒక ఎకరాకి వేసుకోవచ్చు. అదే నారుమడి పద్ధతిలో అయితే 2.5 కేజీ విత్తనంతో 5 సెంట్ల నారుని పెంచి ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. మేడం, మరి విత్తన శుద్ధి చేసుకొని వేసుకుంటే చాలా వరకు కూడా ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉంటాయంటారు. ఈ విత్తన శుద్ధి చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? రైతు స్థాయిలో రైతు విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే ఎట్లా చేస్తే ప్రథమ దశలో ఈ చీడపీడలు ఆశించకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు? విత్తనం విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం నుంచి వచ్చే తెగుళ్ళు, పురుగులు కొంతమేరకు అరికట్టవచ్చు. విత్తన శుద్ధి జొన్న పంటకు విత్తన శుద్ధి 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. జొన్నలో మొవ్వ ఈగ నివారణకు 1 కేజీ విత్తనానికి 3 గ్రామ్స్ థయోమిథాగ్జామ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. అదే సజ్జ పంటకు వచ్చేసి 2% ఉప్పు నీటి ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాలు ఉంచడం వలన ఎర్గాట్ శిలీంధ్రం అవశేషాలు తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల థైరామ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. అదే రాగి పంటకి 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. నవ్యభారతి గారు, ఇవాళ చూస్తే పలు రకాల పంటలు సాగు చేసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు. ఈ పలు రకాల విధానం అనేది చాలా వరకు కూడా శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తూ ఉన్నారు కూడా. ఒకే పంటగా వేసుకొని నష్టపోవడం కంటే 2-3 పంటలు అంటే ప్రధాన పంట, దీర్ఘకాలిక పంట వేసుకున్నప్పుడు అందులో మరి స్వల్పకాలిక పంటలు కూడా వేసుకొని రైతు ప్రధాన పంటకు ఆ పంట ద్వారా స్వల్పకాలిక పంట ద్వారా వచ్చిన లాభాన్ని పెట్టుబడిగా కూడా ఉపయోగించుకునేదానికి అవకాశం లేకపోలేదు. మరి ఈ చిరుధాన్య పంటలని అంతర పంటలుగా కూడా వేసుకునేదానికి అవకాశం ఉందంటారా? అంతర పంటలు వేసుకోవడం వలన ప్రధాన పంట నుంచి వచ్చే దిగుబడితో పాటు అంతర పంట నుండి వచ్చే దిగుబడి అదనంగా ఒకే సీజన్లో పొందవచ్చు. ఒకవేళ ప్రధాన పంట నుండి నష్టం కలిగితే రైతుకి అంతర పంట దిగుబడి వలన కొంతమేరకు ఆ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలలో కందితో కలిపి వివిధ నిష్పత్తుల్లో వేసుకోవచ్చు. జొన్న అయితే 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సజ్జలో కంది, పెసర, వేరుశనగ పంటలను 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి.
రాగితో కందిని కలిపి వేయాలంటే 8:2 నిష్పత్తుల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవడం వలన పంటల్లో మంచి దిగుబడి, ఒక పంట నష్టం జరిగినా ఇంకో పంట ద్వారా రైతు కొంతవరకు నష్టాన్ని పూరించుకునే అవకాశం ఉంటుంది. అందువలన దీర్ఘకాలిక పంటల్లో అంతర పంటలు వేసుకోవడం వలన రైతుకు చాలా ఉపయోగం ఉంటుంది. ఒక పంట నష్టం జరిగి ఇంకో పంట ద్వారా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రైతు నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మేడం, మరి ఇటీవల కాలంలో మనం గమనిస్తే వాణిజ్యపరంగా ప్రతి మిరప ఈ పంటలు వేసుకుంటూ విపరీతంగా ఎరువులు వాడుతున్నారు. భూసార పరీక్షలు చేయించుకోకుండా, ఒకవేళ చేయించుకున్నా కూడా ఈ పంటల్లో విపరీతమైనటువంటి దిగుబడులు సాధించాలి, అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి పోటీతత్వంతో ఒక అనారోగ్యకరమైన వాతావరణంలో ఈ మందుల పిచికారీ అయితేనేమి, మందుల పెట్టుబడి అయితేనేమి, మరి ఎరువుల పెట్టుబడి అయితేనేమి చాలా వరకు కూడా వేస్తున్నారు. అంటే నేల భౌతిక స్థితి దెబ్బతినేటట్టుగా చేస్తున్నారు. అయితే అటు మీ వ్యవసాయాధికారులు అయితేనేమి, శాస్త్రవేత్తలు అయితేనేమి మందులు తగు మోతాదులో వాడుకోండి, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే వాడుకోండి, సేంద్రియ వ్యవసాయం చేసి మందులు వాడుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరు రైతులకు ఈ ఎరువుల యాజమాన్యంలో ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ముందుగా రైతులు ప్రతి ఒక్కళ్ళు మనం పైరు వేసే ముందు, ప్రతి పంట వేసుకునే ముందు నేలలు భూసార పరీక్షలు చేయించుకొని దాని విధంగా దాంట్లో వచ్చిన పరీక్ష ఫలితాల ఆధారంగా మనం ఎరువులు వేసుకోవాలి. అంతేగాని ఒక రైతుకి ఇంత పెట్టాడు, దాని తరగ మించి ఎక్కువ పెడితే మనకి ఏదో లాభం వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ వేస్తే లాభం వస్తుందని చెప్పేసి రైతులు అపోహలో ఉన్నారు. అలా ఏమీ ఉండదండి. ఏ పంటకి ఎంత మోతాదులో ఎరువు వేస్తేనే అంతే తీసుకుంటుంది, కానీ అంతకు మించి ఎరువులు అనేవి మొక్కలు తీసుకోవు. మనం వేసుకునే అధిక ఎరువుల వలన వాతావరణంలో కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా మన నేలలు అనేవి నిస్సారంగా తయారవుతున్నాయి అన్నమాట మీరు అధిక ఎరువులు వేయడం వలన. అదే మనకి పంటకి ఎంత మోతాదుకి అవసరమో అంతే వేసుకొని, అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులు, పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ అటువంటివి వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం బాగుంటుంది. చిరుధాన్యాలలో ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా పశువుల ఎరువు 1 ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలిగి దున్నుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ పంటలను బట్టి వివిధ నిష్పత్తుల్లో దఫాలుగా వేసుకోవాలి. జొన్న పంటకు మందులు వేసుకునేటప్పుడు 24 కేజీల నుండి 32 కేజీల వరకు నత్రజని, 16 కేజీల భాస్వరం, 12 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు వేయాలి. అదే సజ్జ పంటలు వేసుకోవాలంటే 24 కేజీల నత్రజని, 12 కేజీల భాస్వరం, 8 కేజీల పొటాష్ ఎరువును వేయాలి. రాగి పంటలో 12 కేజీల నత్రజని, 12 కేజీల భాస్వరం, 8 కేజీల పొటాష్ ఎరువు వేసుకోవాలి. అదే కొర్ర పంటలు వేసుకోవాలంటే వరి మాగాణుల్లో కొంతమంది కొర్రలు, కొంతమంది పెసలు వేసుకుంటారు. అలా వేసుకోవడం ద్వారా ఆల్రెడీ మనం వరికి వేసిన ఎరువులు అనేవి కొంతమేరకు ఉపయోగపడడం జరుగుతుంది. రైతులు ఈ విధంగా కూడా కొంతమేర పెట్టుబడిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నత్రజని మాత్రం 2 దఫాలుగా విత్తేటప్పుడు మరియు 30 రోజుల తర్వాత సగం ఎరువులు వేసుకోవాలి. ఈ వర్షాధార పంటలు 3 నెలల్లో పండుతూ ఉంటాయి. అంటే ఏటుపదంతో ఇవి చాలా వరకు కూడా పండుతూ ఉంటాయి. ఒకవేళ నీటి తడులు అందించాల్సి వస్తే ఎలాంటి నీటి యాజమాన్యం ఈ చిరుధాన్య పంటలలో చూడొచ్చు అంటారు? చిరుధాన్యాలు వర్షాధార పంటగా వేసుకోవచ్చు. అలాగే వేరుశనగ పొట్టు నేల మీద పరచడం ద్వారా కూడా భూమిలో ఉన్న తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అంకురపు దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజకు ఎట్టుపడే దశలలో నీటి తడులు ఇవ్వాలి. అలాగే 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలు ఉంటే వాటిని తీసివేయాలి. అధిక దిగుబడులు సాధించాలి అంటే కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో కలుపే మనం అందించిన సత్వం అంతా కూడా తీసేసుకొని ప్రధాన పంటను గిడసపారిపెట్టేట్టుగా చేస్తుంది. ముఖ్యంగా కలుపు అనేది తెగుళ్లకు ఆవాసంగా మారి పంట దిగుబడిలో చాలా వరకు కూడా గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఈ కలుపు అనేది ఏ విధంగా తీసుకోవాలి, కలుపు నివారణ పద్ధతులు ఏ విధంగా చేస్తే తక్కువ పెట్టుబడితోటి, ఇవాళ కూలీల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. రైతు కూలీలు అందుబాటులో లేకపోవడంతో పాటు విపరీతంగా కూలీ రేట్లు కూడా పెరిగిపోవడంతో రైతు కలుపు తీసుకునేటప్పుడు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ కలుపు తీతల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ సమయంలో కలుపుని నివారించుకోవచ్చంటారు? కలుపు నివారణకు ప్రతి రైతు సరైన సమయంలో కలుపు మందుని పిచికారీ చేయడం ద్వారా కలుపు అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. కలుపు నివారణకు చిరుధాన్యాల్లో అట్రజన్ మందును నీటిలో కలిపి విత్తిన రోజు లేదా 2వ రోజు తడి నేలపై పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా చిరుధాన్యాలలో కలుపు నివారణ సమర్థవంతంగా మొదటిలోనే నివారించుకోవచ్చు.
అమ్మ మరి ఏ పంటకైనా సరే చీడపీడలు అనేది ప్రధానంగా ఆశిస్తూ పంటల దిగుబడిలో చాలా వరకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. గడ్డి జాతి పంటలు అనేటువంటి ఈ చిరుధాన్య పంటలలో ఏ రకాల చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంది? ఈ చీడపీడలను ఏ విధంగా నివారించుకోవాలంటారు? చిరుధాన్యాలలో ముఖ్యంగా మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, కంకినల్లి, పేనుబంక, అగ్గిపురుగు, గులాబీ రంగు పురుగు, కాండం తొలుచు పురుగు, శనగపచ్చ పురుగులు ఆశిస్తాయి. అదే తెగుళ్ళకు వచ్చేసి వెర్రి కంకి తెగులు, తేనెబంక తెగులు, అగ్గి తెగులు, ఆకుమాడు తెగులు, గింజ బూజు, బంకకారు తెగులు, నల్లకాండం కుళ్ళు తెగులు వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. మొదటిగా పురుగులలో మొవ్వు తొలిచి ఈగ. పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్ జొన్నని జూలై 15వ తారీఖు లోపు మాత్రమే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయవలసి వస్తే విత్తన మోతాదుకు పెంచి మొవ్వు ఈగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మీటర్ సాలుకు 2 గ్రాముల వంతున విత్తేటప్పుడు సాలల్లో వేయాలి. లేదా థయోడికార్బ్ 1.5 గ్రామ్స్ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 2 ml లీటర్ నీటికి కలిపి మొక్క మొలిచిన 7, 14 రోజులు, 21 రోజులకు పిచికారీ చేయాలి. మొక్కకు 5 వారాల వయసు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది. కాండం తొలుచు పురుగు. ఈ పురుగు పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది. గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది. కంకి మొవ్వులో నుండి బయటికి రాదు. నివారణకు విత్తిన 35 నుంచి 45 రోజుల లోపు ఎకరాకు 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను కాండపు సుడులలో వేయాలి. తెగుళ్ళు ముఖ్యంగా బంకకారు తెగులు. మొక్కకు పుష్పించే దశ నుండి ఆకాశం మేఘావృతమై చల్లని తేమ కలిగిన వాతావరణం వలన తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా ఎర్రని గులాబీ రంగుతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రావకం గమనించవచ్చు. దీని నివారణకు 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరామ్ కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. లీటర్ నీటికి మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్స్ లేదా బెన్లైట్ 1 గ్రామ్ వారం వ్యవధిలో 2 సార్లు పూత దశలో చల్లాలి. నల్ల కాండపు కుళ్ళు. లేత మొక్కలపై నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి కృషించి మొక్క వాడి ఎండిపోతుంది. తెగులు ఆశించిన మొక్కలలో తాలు గింజలు, కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగి పడిపోతాయి. దీని నివారణకు కార్బండిజం లేదా కాప్టాన్ను 3 గ్రామ్స్ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పుష్పించే దశ నుండి పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే 1 ఎకరాకి 200 లీటర్ల నీటిని సిఫారసు చేసిన మోతాదుకు క్రిమినాశక మందులను కలిపిన ద్రావణంలో పిచికారీ చేయవలసి ఉంటుంది. అలా చేస్తేనే మనం వేసే మందు అనేది సరిగ్గా ఆ పురుగుపై కంట్రోల్. సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే 1 ఎకరానికి 200 లీటర్ల నీటితో సిఫారసు చేయబడిన మోతాదును పిచికారీ చేయాలి. ఆ విధంగా చేయడం వలన మాత్రమే మనం వాడిన మందు పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. చిరుధాన్య పంటలలో మంచి దిగుబడులు సాధించాలి అంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలి? ముఖ్యంగా చీడపీడలు, ఏ రకాల చీడపీడలు ఈ పంటలకు ఆశించే అవకాశం ఉంది? ఎలాంటి సమగ్ర యాజమాన్య విధానాన్ని అనుసరించాలి? ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.